ఓం నమ శివాయ. నిధయే సర్వవిద్యానాం విషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఈశాన్య సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివం. శివాయ గురవే నమః. ప్రేక్షకులకు శ్రీ విశ్వేవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు శ్రీ విశ్వేవసు నామ సంవత్సరంలో కేసీఆర్ గారి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జాతకం గురించి చెప్పుకుందాము. కేసీఆర్ గారు మేషలగ్నంలో పుట్టారు. లగ్నాధిపతి కుజుడు అష్టమంలో ఉన్నాడు. ద్వితీయంలో గురుడు, ఆయనది కర్కాటక రాశి. సప్తమంలో శని ఉచ్చలో ఉన్నాడు. దశమంలో రాహువు, ఏకాదశంలో రవి బుధ శుక్రులు ఉన్నారు. అయితే కేసీఆర్ గారికి సప్తమ స్థానంలో శని ఉచ్చలో ఉండడం వలన శశయోగం పట్టింది. ఇది పంచమహాపురుష యోగాల్లో ఒకటి. అందుకని ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది. లగ్నాధిపతి కుజుడిని గురుడు చూడడం వల్ల ఆయనకి యజ్ఞ యాగాదులు, హోమాలు, పూజలు వీటి మీద నమ్మకం ఉంటుంది. పంచమాధిపతి రవి ఏకాదశంలో బుధుడితోటి శుక్రుడితోటి కలిసి ఉన్నాడు. తర్వాత కుజుడు చూస్తున్నాడు. అందుకని ఏంటంటే ఆయనకి సంతానం వల్ల మనశ్శాంతి ఉండదు, సంతోషం అనేది ఉండదు. ఆయనకి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 2023 డిసెంబర్ ఆ ప్రాంతాల్లో ఆయనకి రాహు మహాదశలో కుజ అంతర్దశ నడిచింది. అందుకే ఆయన అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది. ఇది నేను 2022లోనే చెప్పడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ గారికి నడిచేది గురు మహాదశలో గురు అంతర్దశ. 2025 ఆయనకి బాగుంటుంది. అంటే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్తగా పదవి వచ్చే అవకాశాలు ఏమీ లేవు. కానీ పూజలు, యజ్ఞ యాగాదులు వీటి మీద నమ్మకం ఉంటుంది. ఆయన వ్యక్తిగత జీవితంలో కొన్ని మంచి పనులు చేయడం జరుగుతుంది.